శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూలవిరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమల సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్ళలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగాడుతారు. దేవుణ్ణి కరుణించమన్నాడు, కనిపించమని కాదు. నా సామ్రాజ్యం రా కూల్చేస్తా. పాలించే పశువుల జోలికొచ్చావు, ప్రాణం పోసే నీటి జోలికొచ్చావు, ఆఖరికి నా జలం జోలికొచ్చావు. నిన్నెందుకు వదిలి పెడతాను? నువ్వు పుట్టింది అంతపురంలో అయితే నేను పుట్టింది అనంతపురంలోనూ. రైట్ అయినా లాంగ్ అయినా ఒకసారి డిసైడ్ అయ్యి దిగితే ఎవరి ఎదురొచ్చినా ఒక్కరు పగిలిపోతాయి. నన్ను ఎదిరిస్తే తిరకు, ఎదురొచ్చిన వాడికి అరిటాకు. ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కి బారు దొరుకుతా. లెఫ్ట్ రైట్ టాప్ బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా ఇంచి బాడీ దొరకదు. వెళ్ళిపోతారేంటి? మాకు అమ్మ చెప్పాలి కానీ మీరు చెప్పండి. అమ్మ చెప్తే ఏం చేస్తారు? సెల్లో వేస్తాం. మీరు సెల్లో వేస్తారు, మేము హెల్లో వేశాను. అత్యాచారం చేసిన వాడికి నో రెండు లేదు. వదిస్తాం, మీరు ఎన్ని చెప్పినా సరే చట్టం దృష్టిలో ప్రాణాలు తీసే ఎప్పుడైనా క్రిమినల్లే. అది మాకు వర్తించదుగా. వర్తించదా? మీరు మాలాంటి మనిషి కన్నా ఇది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్. మీరు చదివింది చట్టం, నేను నమ్మింది ధర్మం. మీరు ఆ దేవుడి కోసం బతుకుతారు, మేము ఆ దేవుడితోనే కలిసి బతుకుతాం. మీకు కుటుంబమే ప్రపంచం, నాకు ప్రపంచమే కుటుంబం.